ఓం గంగణపతే నమ ఐం సరస్వతే నమ ద్రాం దత్తాత్రేయాయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనబల్లవాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితాః నమస్తస్యై 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 నమో నమః జగన్మాత్రే నమో నమః ఓం శ్రీం బగలాముఖి దేవి నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా ఈ యొక్క ఖగోళ శాస్త్రంలో గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వాటి ప్రభావం అంతా కూడా మానవాళి మీద మేషాది ద్వాదశ రాశుల మీద ఎటువంటి ప్రభావం అంతా కూడా చూపిస్తుంది. ప్రధానంగా ఫిబ్రవరి నెల మాస ఫలితాల భాగంగా మాఘమాసం మాస ఫలితాల భాగంగా రవి మార్పు అంతా కూడా ఏ రకంగా మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి ప్రభావం చూపిస్తుంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే గ్రహ గోచారంలో గ్రహస్థితి ఈ రకంగా ఉంది. ప్రధానంగా గోచారీత్యా గ్రహాలన్నీ కూడా ఈ స్థానాలన్నీ కూడా ఉన్నాయన్నమాట. ప్రధానంగా మీనరాశిలో అంతా కూడా శని భగవానుడి సంచారం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఫిబ్రవరి నెలలో 14వ తారీఖు రోజున రవి మార్పు అంతా కూడా సంభవం జరుగుతుంది. మకర రాశి నుంచి కుంభరాశిలో ఈ యొక్క రవి మార్పు అంతా కూడా సంభవించడం. ప్రధానంగా చూసుకుంటే షష్టగ్రహ కూటమి అంతా కూడా సంభవం జరుగుతుంది ఈ యొక్క ఫిబ్రవరి నెలలో అంతా కూడా. ప్రధానంగా చూసుకుంటే రాహు, సూర్య భగవానుడు, బుధుడు, శుక్రుడు, అంగారకుడు మరియు చంద్ర భగవానుడు తోటి షష్టగ్రహ కూటమి అంతా కూడా సంభవం జరుగుతుంది. ఈ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ఈ రకంగా ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశిలో సంచారం జరుగుతుంది. రాహు సంచారం అంతా కూడా కుంభరాశిలో సంచారం జరుగుతుంది. కేతు సంచారం అంతా కూడా చూసుకుంటే సింహరాశి సంచారం జరుగుతుంది. చంద్రభగవానుడు అంతా కూడా మకర, కుంభ, మీన రాశిలో అంతా కూడా సంచారం జరుగుతుంది. ఈ యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే గోచారీత్యా గ్రహాల యొక్క స్తంభన అంతా కూడా జరుగుతుందన్నమాట. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి రవి మార్పు నుంచి మీకంతా కూడా సూర్యగ్రహ మార్పు నుంచి ఎటువంటి ఫలితాలంతా కూడా ఉంటాయి. ప్రధానంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా గ్రహస్తంభనం వల్ల కుంభరాశిలో జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కుంభరాశి జాతకులు అప్రమత్తంగా ఉండడం, మీరంతా కూడా నవగ్రహాలకి జపాలు హోమాల కార్యక్రమాలు చేసుకోవడం వల్ల, శాంతి కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అనంతమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. అంతా కూడా మీకు పరిహారంగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క గోచారీత్య ఫలితాలంతా కూడా గ్రహ గోచారాన్ని ఆధారపట్టి మాత్రమే ఉంటాయి. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశి వాళ్ళు మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున ప్రతినిత్యం కూడా మీ జాతకరీత్యా ఉన్న దోషాలకి పరిహారం ఆచరిస్తూనే గోచారీత్య గ్రహదేవతల అనుగ్రహం కోసం గ్రహాలకంతా కూడా నవగ్రహ పూజలు, యజ్ఞాలు, హోమాలంతా కూడా అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల జాతకరీత్యం ఉన్న సకల గ్రహ దోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది. మీ జన్మజాతకం అంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది. మీ జన్మజాతకంలో ఎటువంటి సందేహాలున్నా, జ్యోతిష్ సంబంధమైన సందేహాలున్నా మమ్మల్ని సంప్రదించి మా యొక్క అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా ఈ జ్యోతిష విశేషాలంతా కూడా తెలుసుకొని మీరంతా కూడా జాతకరీత్యా ఉన్న పరిహారం అంతా కూడా ఆచరించడం వల్ల సర్వ ప్రతిబంధకాలంతా కూడా తిని అష్టైశ్వర్యాలు ప్రాప్తించడానికి మీకంతా కూడా ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల మీకంతా కూడా సర్వగ్రహ దోష నివారణ అంతా కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే సూర్యనారాయణ స్వామి ఆరాధన వల్ల జాతకరీత్యం ఉన్న సర్వగ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. అందరూ కూడా మేషాది ద్వాదశ రాశి వాళ్ళు సూర్యనారాయణ స్వామి ఆరాధన చేయడం వల్ల సర్వగ్రహ దోష నివారణ కలుగుతుంది. ఓం సూర్యాయ నమ, అర్కాయ నమ, మిత్రాయ నమ, భానవే నమ, పూషాయ నమ, మార్తాండాయ నమ, ప్రచండ తేజాయ నమ, సర్వలోక పితామహాయ నమ, ఆదిత్యాయ నమ, భానవే నమ, ఆరోగ్యకర్తయ నమ, సవిత్ర సూర్యనారాయణ స్వామిని నమో నమ నామాలతోటి ప్రతినిత్యం కూడా సూర్యనారాయణ స్వామికి అంతా కూడా నమస్కారాలు చేసుకోవడం, అర్ఘ్య ప్రదానం చేయడం వల్ల, విల్లం పరవాణాన్నంతా కూడా స్వామివారికి నివేదన చేయడం వల్ల జాతకరీత్యం ఉన్న సర్వగ్రహ దోష నివారణ జరుగుతుంది. తద్వారా అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఉద్యోగుల్లో మార్పు జరగడానికి ఆస్కారం ఉంటుంది. విద్యలో ఉత్తమైన
ఉత్తీర్ణత కలగడానికి ఆస్కారం ఉంటుంది. కావున మీకంతా కూడా అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ గ్రహగోచారం పద్ధతిలో అంతా కూడా ఎటువంటి గ్రహాలంతా కూడా అనుకూలతంగా ఉన్నాయి. ప్రధానంగా షష్టగ్రహ కూటమి ప్రభావం అంతా కూడా ఏ రకంగా ఉంటుంది సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మీరంతా కూడా పరిష్కారం ఆచరించండి. తద్వారా మీకంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే గోమాత సేవ చేయడం వల్ల అఖండమైన రాజ్యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవలో భాగంగా పచ్చిక తెలగపిండి గ్రాసాన్ని గోమాతకి తరచుగా నివేదన చేయడం వల్ల, గోమాతకి ప్రదక్షిణలు ఆచరించడం వల్ల అఖండమైన అంతమైన ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతి మార్పు అంతా కూడా ఈ సంవత్సరంలో జరుగుతుంది. జూన్ 1 తారీఖు తర్వాత ఉచ్చస్థానంలో బృహస్పతి మార్పు వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అఖండ రాజయోగం కలగడానికి ఏ గ్రహాలంతా కూడా అనుకూలతగా ఉంటుంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః. గ్రామ దత్తాత్రేయ నమః. కర్కాటక రాశి జాతకులకి ప్రధానంగా ఇక్కడ ఫిబ్రవరి నెల మార్చి ఫలితాల్లో భాగంగా మీకు అంతా కూడా ఈ యొక్క విశ్లేషణ అంతా కూడా చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే రవి మార్పు వల్ల ఎటువంటి గ్రహ దోషాలంతా కూడా కర్కాటక రాశి జాతకులకంతా కూడా పరిహారం ఆచరించాలి. ఏ గ్రహాలంతా కూడా అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహానికి అంతా కూడా శాంతి పూజలు ఆచరించాలి, ప్రధానంగా దానాది కార్యక్రమాలు చేసుకోవాలి. ఈ యొక్క వివాహాది శుభకార్యాల కోసం కానీ, ఉద్యోగంలో మార్పు కోసమైనా కానీ, ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసమైనా కానీ, ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడానికైనా కానీ సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా చేయడం జరుగుతుంది. ఫిబ్రవరి 14 తారీఖు తర్వాత రవి మార్పు అంతా కూడా జరుగుతుంది. కుంభరాశిలో ప్రవేశించిన రవి భగవానుడు అంతా కూడా రాహువు, బుధుడు, అంగారకుడు, శుక్రుడితో పాటు కలిగితూ ఉంటారు. ప్రధానంగా చంద్ర భగవానుడు కలవడం వల్ల ఇక్కడ షష్టగ్రహ కుటుంబం అంతా కూడా ఫిబ్రవరి నెలలో అంతా కూడా సంభవం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే ప్రధానంగా అష్టమ స్థానంలో అంతా కూడా సంచారం జరగడం వల్ల మీకు దోషం అనేది ఉంటుంది. ప్రధానంగా కర్కాటక రాశి జాతకులకు అంతా కూడా ప్రతినిత్యం కూడా మహాశివరాత్రి రోజున మీరంతా కూడా పరమేశ్వరుడి ప్రీతికరంగా అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం, ప్రధానంగా ఈ యొక్క హోమాది కార్యక్రమాల భాగంగా రుద్రహోమాన్ని ఆచరించడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. చండీ హోమాది కార్యక్రమాలు కానీ, నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, దత్తాత్రేయ మూలమంత్ర జపాలు హోమాది కార్యక్రమాలు కానీ, రాధశ్యామ యజ్ఞాధికర్తలు కానీ ఆచరించుకోవడం వల్ల మీకంతా కూడా ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఓం నమ శివాయ, శివాయ గురువే నమః నామాన్ని జపాన్ని ఆచరిస్తూ ఉండండి. దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయ నమః నామాన్ని కూడా ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. హనుమత్ ఆరాధనలో భాగంగా మీరంతా కూడా నాగవళి దళార్చన పూజ, సింధూరాభిషేకాది కార్యక్రమాలు, మన్యసూక్త పారాయణం అంతా కూడా ఆచరించడం వల్ల మీకు ప్రధానంగా చూసుకుంటే శత్రుబాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. నరఘోష, నరపీడ, నరశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మీకు సహాయం చేస్తూనే మిమ్మల్ని అంతా కూడా శత్రువుగా చూసే వాళ్ళు ఉంటారు. తద్వారా వాళ్ళ నుంచి బయటపడడానికి మీరంతా కూడా శత్రు నివారణ పూజలంతా కూడా ఆచరించండి. ప్రధానంగా శత్రు బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. శత్రు బాధల నుంచి బయటపడడానికి, శత్రు భయాల నుంచి బయటపడడానికి పూజలంతా కూడా ఆచరించుకోవడం వల్ల మీకంతా కూడా శత్రు బాధల నుంచి బయటపడడానికి బగలాముఖి ఆరాధన కానీ ప్రధానంగా చూసుకుంటే మీకు శ్రేష్టంగా ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే మహాకాళి ఆరాధనలో భాగంగా మహాకాళి దేవాలయంలో మీరంతా కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల, దత్తాత్రేయ ఆరాధన చేయడం వల్ల కానీ, కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల అయినా కానీ ప్రతినిత్యం కూడా మీకంతా కూడా శత్రు భయాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. మాకంతా కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, కష్టాల నుంచి బయటపడడానికి మార్గం తెలియట్లేదంటే కనుక మీ జాతకరీత్యం ఉన్నా కానీ దోషాలంతా కూడా పరిహారం చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. మీ జన్మ జాతకమే జాతకంగా ఉంటుంది. గోచారీత్య గ్రహస్థితి అంతా కూడా గ్రహ గోచారం ప్రకారంగా గోచారీత్యో వాళ్ళంతా కూడా సంచారం చేసినప్పుడు మాత్రమే జరుగుతుంది. గ్రహ దేవతలంతా కూడా సంచారం జరిగినప్పుడే మాత్రమే జరుగుతుంది. ఇక్కడంతా కూడా నవగ్రహాలు ప్రయత్నించి కూడా నవగ్రహాలకి అభిషేకాది కార్యక్రమాలు ఆచరించండి. నవగ్రహ స్తోత్రాన్ని పఠనం చేసుకుంటూ ఉండండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి. తద్వారా శ్రీరామచంద్రస్వామి అనుగ్రహం వల్ల మీకంతా కూడా మంచి జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి కోసం ప్రతినిత్యం కూడా మీరంతా కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవాలి. వెంకటేశ్వర స్వామి ఆరాధన అంతా కూడా శ్రేష్టంగా ఉంటుంది. వెంకటేశ్వర స్వామి వారికి మీరంతా కూడా పసుపుతో అభిషేకం చేయించి తులసి ఆనందం అంతా కూడా సమర్పించడం వల్ల
అఖండ రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. దానాది కార్యక్రమాల భాగంగా శుక్రుడికి, బృహస్పతికి, అంగారకుడికి దానాది కార్యక్రమాలు చేయాలి. తద్వారా రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. సూర్యనారాయణ స్వామికి అంతా కూడా ప్రీతికరంగా ఓం సూర్యాయ నమ, అర్కాయ నమ, మిత్రాయ నమ, బాణవే నమ, పూషాయ నమ, మార్తాండాయ నమ, ప్రచండ తేజే నమ, సర్వలోక పితామహాయ నమ, సవిత్ర సూర్యనారాయణ స్వామిని నమ నామాలతోటి సూర్య భగవానుడికి అంతా కూడా జపాన్ని ఆచరించి నమస్కారాలంతా కూడా చేసుకొని, సూర్య నమస్కారాలంతా కూడా చేసుకొని అర్ఘ్యప్రదానం చేయడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయ ఆరాధన శ్రేష్టమైన ఫలితాలు ఇస్తుంది. ఈ యొక్క ఫిబ్రవరి నెలలో మీకంతా కూడా 16, 18, 24 తారీఖు లోపల మీకంతా కూడా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. నూతన పెట్టుబడులంతా కూడా చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో మార్పు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఐటీ రంగంలో వాళ్ళకంతా కూడా శ్రేష్టమైన ఫలితాలు ఉన్నాయి. ప్రధానంగా వ్యాపారస్తులకంతా కూడా వ్యాపారం విస్తారం చేసుకోవడానికి మంచి అవకాశాలంతా కూడా సిద్ధిస్తూ ఉంటాయి. తద్వారా మీకంతా కూడా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. టెక్స్టైల్ రంగంలో వాళ్ళు క్లాత్ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా మంచి ఆదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. జ్యువెలరీ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా ఆదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ధన ధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.